కార్యక్రమాన్ని ఈరోజు ప్రణాళిక తయారు చేసుకుంటూ పోతా ఉన్నాం. ఈ క్రమంలో సింగరేణి కార్మికులందరికీ మేము ఒకటే చెప్తా ఉన్నాం, యాజమాన్యానికి కూడా, యాజమాన్యం అంటే బోర్డు వరకు ఉన్నటువంటి వాళ్ళ మిత్రులందరికీ కూడా నేను ఒకటే విజ్ఞప్తి చేస్తున్నాం. మేము చేసే ప్రతి పని సింగరేణి సంస్థలో పనిచేసేటువంటి ఉద్యోగస్తుల సంక్షేమంతో పాటు వాళ్ళ పిల్లల భవిష్యత్ తరాలు కూడా ఆలోచన పెట్టుకొని చేస్తూ ఉన్నాం. అట్లాగే రాష్ట్ర ప్రభుత్వ ప్రయోజనాలను కూడా, ఇది అందరు ప్రజల సంస్థ కాబట్టి ప్రజలందరికీ భవిష్యత్తులో ఇది బతికుండి నిలబడితేనే రాష్ట్రానికి ఉపయోగం కాబట్టి దానికి సంబంధించి ప్రణాళికలు కూడా తయారు చేస్తున్నాం. దాంతోపాటు సింగరేణి కాలనీస్లో ఉన్నటువంటి ప్రతి శాసనసభ నియోజకవర్గంలో ముఖ్యమంత్రి గారి ఆధ్వర్యంలో ఉన్నటువంటి ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ నుంచి యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్స్ని ఒక్కొక్క కాన్స్టిట్యున్సీలో 200 కోట్ల రూపాయలు తగ్గకుండా ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్లో ఉండేటువంటి స్కూల్స్ని ఆయా నియోజకవర్గాల్లో కూడా ఏర్పాటు చేసే కార్యక్రమాన్ని చేపట్టబోతా ఉన్నాం. వైద్యానికి సంబంధించి ముందు చూపుతూ వెళ్తూ ఉన్నాం. అట్లాగే ఆయా ప్రాంతాల్లో ఉన్నటువంటి ఆ పొల్యూషన్ కంట్రోల్ చేయడానికి కావాల్సినటువంటి కార్యక్రమాలను కూడా చేసుకుంటూ పోతా ఉన్నాం. మీ ప్రాంతాల్లో నిరుపయోగంగా ఉన్నటువంటి ప్రాంతాన్ని గ్రీన్ ఎనర్జీకి ఎక్కడెక్కడైతే అవకాశం ఉంటుందో సోలార్ కానీ, ఫ్లోటింగ్ సోలార్ కానీ, లేకపోతే పంప్ స్టోరేజ్ కానీ పనికొచ్చేటువంటి ఆస్తులన్నింటినీ కూడా ఉపయోగించి ఎనర్జీని, అంటే ఎలక్ట్రిసిటీ ఉత్పత్తికి సంబంధించి కూడా సింగరేణి కాలనీస్ అందులో ప్రవేశించి భవిష్యత్తులో ఈ సంస్థ నిలబట్టడానికి కావాల్సిన ఆర్థిక పరిస్థితులు కూడా పరిపుష్టం చేయడం కోసం ప్రయత్నం చేస్తూ ఉన్నాం. ఈ చేసేటువంటి ప్రయత్నం మొత్తానికి మీ అందరి ఆశీస్సులు, సహకారం, సంపూర్ణమైనటువంటి సమర్థత కావాలని చెప్పి మీ అందరినీ నేను ఆశిస్తూ మరొకసారి 20 మంది సెలెక్ట్ అయినటువంటి ఇంటర్వ్యూకి పోయేటువంటి విద్యార్థులందరికీ కూడా మనస్ఫూర్తిగా శుభాభినందనలు తెలియజేస్తూ ఈ కార్యక్రమం వచ్చినటువంటి మీ అందరికి కూడా మరొకసారి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తూ ముగిస్తా ఉన్నాను. ధన్యవాదాలు. నమస్కారం. ఆనరబుల్ డిప్యూటీ సీఎం గారికి ధన్యవాదాలతో నిన్న సాయంకాలం ఒక గ్లోబల్ ఈవెంట్, నేటి సాయంకాలం మరొక గ్లోబల్ ఈవెంట్.